చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టమని మంత్రి నారా లోకేష్ అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను వైఎస్ జగన్ వేధించారని, కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయేలా చేశారంటూ ఆరోపించారు. రోజాకి, జూరిచ్కి, దావోస్కి తేడా తెలియదంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారని నారా లోకేష్ ప్రశ్నించారు. టాప్ 100 కంపెనీలతో చర్చిస్తున్నామన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని నారా లోకేష్ స్పష్టం చేశారు. మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్ని బయటకు వస్తున్నాయి కదా, సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఓపిక పట్టింది స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు మనం కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించారు. సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయనియండి, అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి, ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మా. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ చర్చిస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన అసలు ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. దయచేసి ప్రజలందరూ ఇది గమనించాల. అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను. మాకు ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. 4 సంవత్సరాలు 4 నెలలు 5 నెలలు ఉంది ఎన్నికలకి. ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. దావాస్లో చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా, మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా. అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులో, ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేయించావు, పొల్యూషన్ రేట్ చేయించావు. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉంది. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నా అని రాసా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్న వాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా
ఒక మెసేజ్ నాకు వచ్చిన తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను. దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు, నన్నేం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలియదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు, మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడాను, దావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్ లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్ లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కానీ. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నా. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్. ఎవరికి ఇచ్చామండి కీలకమైన పోస్ట్? ఎవరికి ఇచ్చాం స్వామి? మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. వినండి కొంచెం, నేను పూర్తి చేయండి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. రానియండి, 1 by 1 చేయనియండి సార్, మీకు సిస్టమేటిక్. ఇది కక్ష సాధింపు కాదు, చట్టం ప్రకారం నేను వెళ్ళాలి. లెట్ మీ డూ మై డ్యూటీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక సాయిరెడ్డి గారు ఏమన్నారండి, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు. ఇంకా మళ్ళీ దాని పార్టీలో చేరేది, టీడీపీలో చేరేది ఏమన్నా? అది కేసు బై కేసు వి విల్ డిసైడ్. ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నేను ఎందుకు తీసుకుంటా, మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన ఎందుకు తీసుకుంటా? అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, అయినా ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు, ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, ఇద్దరే. సో రాము కూడా, మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటాం.
నేను ఆనాడు ఏం చెప్పాను ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నా స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1300 నుంచి 1600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు. ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్. ఈ రోజు ఆర్సిలర్ మిత్తల్ క్యాప్టివ్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టివ్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు 14 మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 దశల్లో. సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖ ఉక్కుని సెట్ చేస్తాం. హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకున్నాం. నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా, నిధులు తీసుకొచ్చాం, క్యాపిటేషన్ చేసాం, ఇంకేం హామీ ఇవ్వాలి నీకు? బాండ్ పేపర్ రాసేవాళ్ళ? ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసేవాళ్ళ నీకు? అరే అందరు జగన్ లాగా ఉండరు, గుర్తుపెట్టుకో. ఏం స్వామి మీరు కూడా అటు మాడితే అది కాదు, అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి. సార్ ఒక్క నిమిషం, మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి, ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా. 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు. నాకే అర్థం అవుతుంది, నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప? మీరే చెప్పండి, నాకు అర్థం